రాజధాని రైతుల సమస్యలపై జగన్ కు స్పష్టత లేదన్నారు మంత్రి నారాయణ. జగన్ ను కలిశాక రైతులు ల్యాండ్ పూలింగ్ కు ఓకే చెప్తున్నారని తెలిపారు. 20 మంది రైతుల్లో మళ్ళా మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. మీరే చూసుంటారు, మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. నేను చెప్పాను మీకు, 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. 35,000 మంది, 35,000 మంది రైతులు ఇచ్చి కొద్దిమంది ఇవ్వాల. ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంత వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా. అటు జగన్ ఫేక్ ప్రచారాన్ని రాజధాని మహిళా రైతులు ఖండించారు. జగన్ మాయమాటలను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. పెట్టి మాయ చేసి మావిగా నన్ను ఒక పదం తీసుకొచ్చి వాళ్ళని కూడా మోసం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలా అది ఆయన కుట్రలో ఒక భాగమేన అనమాట. అసలు ఆయన మైండ్ అంతా కూడా అమరావతి మీదే ఉంది, ఇంకెక్కడా లేదనమాట. 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో అంతే చేశాడు, అమరావతి మీదే ఉండి ఏ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నాడు. ఎన్ని నువ్వు కుట్రలు చేసినా నీ ఆటలేమి ఇక్కడ సాగవు. రాజధానికి ఇప్పటికే 95% మంది రైతులు భూములు ఇచ్చేశారని రైతులు గుర్తు చేశారు. జగన్ ఇప్పటికైనా రాజధాని అభివృద్ధికి సహకరించాలన్నారు. జరుగుతున్న అభివృద్ధిని గమనించిన వాళ్ళు గత 5 సంవత్సరాల క్రితం ఏం పొరపాటు చేశారో తిరిగి ఇట్లాంటి పొరపాటు లైఫ్లో చేయకూడదని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇతనికి అసలు అభివృద్ధి అనేది అక్కర్లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే అధికారం కావాలి, రెండోది ఏమీ లేదు. ప్రెస్ మీట్లు పెట్టేటువంటి గ్రౌండ్ లెవెల్లో రమ్మనమానండి, వచ్చి ఇదిగో ఈ ప్రదేశంలో ఈ విధంగా పొరపాటు జరుగుతుంది, మీరు దీన్ని సరి చేసుకోండి, మేము సహకరిస్తాం. అసలు ప్రతిపక్షం అధికార పక్షం అనేది రెండుగా అసలు ప్రజలకు కనిపించకూడదండి. ఎవరికి అధికారం ప్రజలు ఇవ్వాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మీరు అసలు అధికార దావంతో ఉన్నారు, ఏదో రకంగా ప్రభావితం చేసి ఆ కుర్చీ మళ్ళీ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ మీద లేదు.